నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మునగాకు గురించి మాట్లాడుకుందాము. మనకు తెలిసి మునక్కాడల్ని మనం చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాము. మునగాకు వాడకం అయితే చాలా తక్కువనే చెప్పాలి. కొంతమందికి అసలు మునగాకు వాడతారు అనే విషయం కూడా తెలియదు. సో మునగాకు వాడటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయం పైన మనం ఈరోజు మాట్లాడదాము. వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మొదటిసారి చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చేద్దామా. మునగాకులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే మునగాకులో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. మునగాకులో తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మునగాకును రెగ్యులర్గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మునగాకు రక్తపోటును నియంత్రించడంలో కూడా దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అలాగే మునగాకు రక్తంలో చక్కెర స్థాయిల్ని అంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా మునగాకును రెగ్యులర్గా తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలే సమస్యను నివారించుతుంది. అలాగే చర్మం ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, చిన్న చిన్న వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా మునగాకు అద్భుతంగా పనిచేస్తుంది. అంటే తొందరగా రిలీఫ్ ఇస్తుంది. ఇక అలాగే మునగాకు ఏంటంటే కాలిన గాయాలకి, అంటే పైన పట్టు వేయటం కాదండి, మనం ఫుడ్గా తీసుకుంటే కనుక మునగాకుని తొందరగా మానే ఛాన్స్ ఉంది. అంటే ఆపరేషన్ అయిన వాళ్ళకి, అలాగే కాలిన గాయాలు తగ్గటానికి, ఇలాంటి వాటి కోసం మునగాకు ఒక దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు. మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే తొందరగా ఆపరేషన్ స్టిచెస్ అనేవి మానిపోతాయి. అలాగే కాలిన గాయాలకు కూడా తొందరగా పైన స్కిన్ లేయర్ అనేది వచ్చేస్తుందండి. సో ఇక అలాగే మునగాకును మనం కారపొడిలా పొడి చేసుకుంటూ ఉంటాము. లేదంటే పప్పులోను కానీ లేదా ఏదైనా టమాటోతో కానీ కలిపి కర్రీ చేసుకుంటూ ఉంటాము. ఈ విధంగా తీసుకోవటం కన్నా మునగాకు పొడి తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్తున్నారు. మునగాకును ఎలా పొడి చేసుకోవాలి అంటే శుభ్రం చేసుకొని ఆకును నీడలో ఆరబెట్టుకొని ఆ ఆకును పొడి చేసుకొని రోజుకి ఒక గ్లాసుడు వాటర్లో 1 టీ స్పూన్ వరకు మునగాకు పొడిని మిక్స్ చేసి తీసుకోవటం చాలా మంచిది. అలాగే మునగాకుని సూప్ చేసుకొని కూడా తాగొచ్చండి. అంటే మనం ఇంట్లో చేసుకునే టమాటో రసం అట్లా కాకుండా మామూలుగా మునగాకుతో మాత్రమే లైట్గా సూప్ చేసుకొని తాగొచ్చు. అలాగే మునగాకుని వేరే ఆకుకూరలతోనూ కానీ కూరగాయలతో కానీ మిక్స్ చేసి వండుకోవచ్చు. సో కొన్ని రకాల ఆకుకూరలు ఏంటంటే కొన్ని రకాల ఆకుకూరలతో కానీ కాయగూరలతో కానీ మిక్స్ చేయకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ మునగాకుకు ఆ ప్రాబ్లం లేదు. ఏ ఆకుకూరతోనైనా కాయగూరతోనైనా మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ కాదు, మునగాకుని ఇంకా హెల్తీగా తీసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా మునగాకు రసం చేసి తీసుకోవచ్చండి. అంటే రసం కాదు, జ్యూస్ చేసి తీసుకోవచ్చు. అంటే మునగాకుని జ్యూస్గా చేసి కూడా తీసుకుంటే ఇంకా డైరెక్ట్గా మునగాకులో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా మన బాడీకి అందుతాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏంటి అంటే మునగాకు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. మన ఒంట్లో ఇంకేదైనా హెల్త్ ఇష్యూ ఉంటే కనుక మనం ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని మునగాకుని తీసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు, కొంతమందికి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు కొన్ని రకాల ఫుడ్స్ని తీసుకోవటం చాలా ప్రమాదం అని చెప్తూ ఉంటారు. వాటిలో ఈ మునగాకు ఒకటి. మనం డాక్టర్ని కన్సల్ట్ చేసి లేదా మన ఇంట్లో పెద్దవాళ్ళని ఎవరినైనా అడిగి ఈ మునగాకుని వాడుకోవటం చాలా మంచిదండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మరోసారి చర్చించుదాం. ఇప్పటికీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.